Hi everyone, this is Kishore from AMNPR College of Science, Kovur. Subject is Financial Accounting, second semester, first become General and Computer students. Topic is Joint Venture, Proforma Entries. Proforma Entries in Joint Venture. సో ఉమ్మడి వ్యాపారంలో నమూనా చిట్టపద్ధతులు ఏ విధంగా ఉంటాయనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో దీనికి సంబంధించిన మన పీడిఎఫ్ మీకు గ్రూప్లో పెట్టడం జరిగింది. దాన్ని మీరు త్వరగా చదవండి. చదివిన తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. సో అందుకని పర్టికులర్గా ఈ జాయింట్ వెంచర్ ప్రొఫార్మా వీడియో చేయడం జరుగుతుందండి. ఓకే, జాయింట్ వెంచర్ ప్రొఫార్మా ఎంట్రీస్ ఇవి. సో ఈ ఉమ్మడి వ్యాపారాన్ని చేసినప్పుడు సహభాగస్తులు కూడా ఈ జాయింట్ వెంచర్ బుక్స్ ఉమ్మడి వ్యాపారం యొక్క పుస్తకాలని వాళ్ళు కూడా నిర్వహించవచ్చు, లేదంటే అదే భాగస్తుడు కూడా నిర్వహించవచ్చు అండి. వ్యాపారాన్ని ఎవరైతే నిర్వహిస్తారో అతను పుస్తకాలు రాయొచ్చు, లేదు మిగతా సహభాగస్తులు వ్యాపారం నిర్వహించినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా పుస్తకాల్లో ఈ ఖాతా పుస్తకాలని నిర్వహించవచ్చు అనమాట, అంటే మెయింటైన్ చేయొచ్చు. సో రెండు రకాలుగా చేసినప్పుడు ఆ ఎంట్రీస్ ఎట్లా ఉంటాయి అనేది మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి చూద్దాం. సో ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి వన్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంకర్డ్ ఆర్ గూడ్స్ సప్లైడ్ బై సెల్ఫ్, అంటే ఉమ్మడి వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చులను చెల్లించినప్పుడు మరియు ఉమ్మడి వ్యాపారానికి అవసరమైనటువంటి సరుకును సప్లై చేసినప్పుడు ఈ రెండు సందర్భాల్లోనూ ఈ కింద ఉన్నటువంటి ఎంట్రీ వస్తుందండి. జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ టు పర్చేజ్ అకౌంట్. ఉమ్మడి వ్యాపార ఖాతా డేటా టు నగదు లేదా బ్యాంక్ ఖాతా టు కొనుగోలు ఖాతా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, వెన్ ఎక్స్పెండిచర్స్ ఈజ్ ఇంకర్డ్ ఆర్ గూడ్స్ సప్లైడ్ బై ది అదర్ వెంచరర్ ఆర్ కో వెంచరర్స్. సో ఉమ్మడి వ్యాపారానికి సంబంధించిన ఖర్చును కానీ మరియు ఉమ్మడి వ్యాపారానికి అవసరమైన సరుకును కానీ ఇతర సహభాగస్తులు సప్లై చేసినప్పుడు ఎంట్రీ ఏమవుతుందంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కో వెంచరర్స్ అకౌంట్ ఆర్ కో వెంచరర్స్ పర్సనల్ అకౌంట్స్ అని కూడా రాసుకోవచ్చు మనం. సో ఉమ్మడి వ్యాపార ఖాతా డేటా టు సహభాగస్తుల ఖాతా. ఓకే, ఇక్కడ రెండు ఎంట్రీస్ అండి. ఇకపోతే థర్డ్ ఎంట్రీ, when any advance in the form of bill receivable is received from the other venturer. సో ఇతర సహభాగస్తుల నుండి అడ్వాన్స్ రూపంలో మనకి బిల్ వచ్చినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కో వెంచరర్ అకౌంట్. సో సహభాగస్తుల నుండి బయానాగా బిల్లు వచ్చినప్పుడు వసూలు బిల్లుల ఖాతా డేటా టు సహభాగస్తుల ఖాతా. వెన్ ద బిల్ రిసీవబుల్ ఇస్ డిస్కౌంట్, సో వచ్చిన వసూలు బిల్లుని డిస్కౌంట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బ్యాంక్ ఖాతా డేటా డిస్కౌంట్ ఖాతా డేటా టు వసూలు బిల్లుల ఖాతా. నెక్స్ట్ వన్, వెన్ ద డిస్కౌంట్ అకౌంట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ది జాయింట్ వెంచర్ అకౌంట్. సో ఈ డిస్కౌంట్ చేసుకున్నటువంటి మొత్తాన్ని ఉమ్మడి వ్యాపారానికి ఖాతాకి మళ్ళించినప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు డిస్కౌంట్ అకౌంట్. ఉమ్మడి వ్యాపార ఖాతా డేటా టు డిస్కౌంట్ ఖాతా. వెన్ బిల్స్ పేయబుల్ ఇష్యూడ్ బై సెల్ఫ్ ఈజ్ గాట్ డిస్కౌంటెడ్ బై అదర్ కో వెంచరర్స్. సో చెల్లింపు బిల్లును జారీ చేసినప్పుడు ఇతర సహభాగస్తులు బిల్లును డిస్కౌంట్ చేసుకున్నప్పుడు సో జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కో వెంచరర్ అకౌంట్. ఉమ్మడి వ్యాపార ఖాతా డేటా టు సహభాగస్తుల ఖాతా. వెన్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ బై హిమ్సెల్ఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జాయింట్ వెంచర్. సో ఉమ్మడి వ్యాపారం యొక్క సరుకును అమ్మినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్. బ్యాంక్ ఖాతా డేటా టు ఉమ్మడి వ్యాపార ఖాతా. నెక్స్ట్ వన్, వెన్ మనీ ఈజ్ రిసీవ్డ్ బై ది అదర్ వెంచరర్, అంటే సరుకును ఇతర సహభాగస్తులు ఉమ్మడి వ్యాపారంలోని సరుకు సహభాగస్తులు అమ్మినప్పుడు ఆ సొమ్ము వచ్చినప్పుడు ఎంట్రీ అనమాట ఇది. కో వెంచరర్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్. సహభాగస్తుల ఖాతా డేటా టు ఉమ్మడి వ్యాపార ఖాతా. నెక్స్ట్ వన్, వెన్ కమిషన్ ఈజ్ రిసీవబుల్ ఆన్ అకౌంట్ ఆఫ్ జాయింట్ వెంచర్ బై సెల్ఫ్.
ఉమ్మడి వ్యాపారంలో కమిషన్ తీసుకున్నప్పుడు. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్. ఉమ్మడి వ్యాపార ఖాతా డెటార్ టు కమిషన్ ఖాతా. నెక్స్ట్ వన్, వెన్ కమిషన్ ఈజ్ రిసీవబుల్ బై అదర్ వెంచరర్. సహభాగస్తుల నుండి కమిషన్ వచ్చినప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు కో వెంచరర్ అకౌంట్. ఉమ్మడి వ్యాపార ఖాతా డెటార్ టు సహభాగస్తుల ఖాతా. వెన్ అన్సోల్డ్ స్టాక్ ఈజ్ టేకెన్ ఓవర్ బై సెల్ఫ్. మిగిలిపోయిన సరుకును లేదా ముగింపు సరుకును తీసుకున్నప్పుడు పర్చేజ్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. కొనుగోలు ఖాతా డెటార్ టు ఉమ్మడి వ్యాపార ఖాతా. వెన్ అన్సోల్డ్ స్టాక్ ఈజ్ టేకెన్ ఓవర్ బై అదర్ వెంచరర్. ముగింపు సరుకు లేదా మిగిలిన సరుకును ఇతర సహభాగస్తులు తీసుకున్నప్పుడు కోవెంచరర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. సహభాగస్తుల ఖాతా డెటార్ టు ఉమ్మడి వ్యాపార ఖాతా. వెన్ ప్రాఫిట్ ఆఫ్ ద వెంచర్ ఈజ్ టు బి షేర్డ్. సో ఉమ్మడి వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పంచుకున్నప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు కోవెంచరర్ అకౌంట్. ఉమ్మడి వ్యాపార ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా టు సహభాగస్తుల ఖాతా. సో నష్టం వచ్చినప్పుడు ఎంట్రీ రివర్స్ అవుద్దండి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రొఫార్మా ఎంట్రీస్ ఇన్ జాయింట్ వెంచర్. సో ఈ విధంగా చూసుకున్నాను. వీటిలన్నిటి మీరు త్వరగా చదివి దాన్ని అర్థం చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయండి. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఎంట్రీస్ కూడా అడగవచ్చు. అందుకని ఈజీగా కోసం మీరు ఈ ఎంట్రీస్ని చదవండి. నెక్స్ట్ వీడియోలో ఎంట్రీస్తో ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.